నువ్వు చెప్పడం కాదు తల బంజాయి, నువ్వు తమాషా మాట్లాడుతున్నావు, నాకు అర్థం కాదు. బంజాయమ్మా గుంజుకొని మళ్ళీ కేసు అయితే చూడు, ఇప్పుడే చెప్తున్నా. ఇప్పుడే ఇమీడియట్ గా కేసు వేస్తా అంటున్నారు కదా. చేతి ఈ వీడియో చూస్తుంటే ఆయన పోలీసా లేదంటే రౌడియా అనేది ఒక చిన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాను నేనైతే. ఒక అమ్మాయి కంప్లైనెంట్, మన క్లయింట్ అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు కరెక్ట్ రిసీవ్ చేసుకోకపోగా ఆ అమ్మాయి చేతిలో ఉన్న ఫోన్ లాక్కోవడానికి ట్రై చేయడం, అండ్ ఇంకోటి వీడియో తీస్తే నీ మీద కేసు అయితే చూడు అని చెప్పేసి అమ్మాయి మీద గట్టిగా అరవడం. అసలు ఎవరిచ్చారండి మీకు ఆ రైట్ అమ్మాయి మీద అరవడానికి, లేదంటే అమ్మాయి చేతిలో నుంచి ఫోన్ లాక్కోవడానికి? ఈవెన్ సుప్రీంకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, క్లియర్ కట్ గా గైడ్ లైన్స్ అయితే పాస్ చేసింది. వీడియో పోలీస్ స్టేషన్ లో వీడియో రికార్డ్ చేయకూడదు అని ఎక్కడ కూడా ప్రొవిజన్ లేదు లాలో అని చెప్పేసి క్లియర్ గా అయితే గైడ్ లైన్స్ పాస్ చేయడం జరిగింది. ఇంత చేసినా కూడా మీరు సేమ్ అట్రాసిటీస్ మళ్ళీ రిపీట్ చేస్తున్నారంటే ఇది ఎలా కరెక్ట్, మీకు ఎలా కరెక్ట్ అనిపిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అట్ ద సేమ్ టైం ఆ అమ్మాయి చేతిలో నుంచి ఫోన్ లాగేసుకుంటున్నారు. మీరేమైనా దొంగతనం చేస్తుంటే ఆ అమ్మాయి రికార్డ్ చేస్తుందా? ఆ అమ్మాయి రికార్డ్ చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏమవుతుంది? మీరు తప్పేం చేయట్లేదు కదా. తప్పు చేస్తే భయపడండి. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఆఫీస్ లో ఎవరైనా రికార్డ్ చేయమనండి, నేను భయపడను కదా. నేనేం తప్పు చేయనప్పుడు నేను ఎందుకు భయపడతాను? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఏమన్నా తప్పుడు పని చేస్తున్నారు? అక్కడ తప్పుడు పని చేస్తుంటే భయపడతారు కదా సార్. సో సుప్రీం కోర్టులో కానివ్వండి, హైకోర్టులో కానివ్వండి, హైకోర్టు సుప్రీంకోర్టు కోర్టు ప్రొసీడింగ్స్ కూడా సోషల్ మీడియాలో వీడియోస్ రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఇవాళ రేపు. చాలా అంత కోర్ట్స్ కూడా వీడియో రికార్డ్ చేస్తున్నాయి. ఈ పోలీస్ స్టేషన్ లో అయితే 100% రికార్డ్ చేయొద్దు అని చెప్పేసి అంటుంటారు. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పోలీస్ స్టేషన్ లో సీసీ కెమెరాస్ కూడా చాలా చోట్ల వర్క్ అవ్వవు. సో ఇలాంటి అట్రాసిటీస్ ఇంకా కూడా జరుగుతున్నాయి. ఎపెక్స్ కోర్ట్ అంత గైడ్ లైన్స్ ఇచ్చిన తర్వాత కూడా చాలా కోర్ట్స్ మధ్యప్రదేశ్ కోర్టు కానివ్వండి, ముంబై కోర్టు కానివ్వండి, కర్ణాటక కోర్టు కానివ్వండి, ఈ కైండ్ ఆఫ్ వీడియో రికార్డ్ చేయకూడదు అని ఎక్కడ లాలో ప్రొవిజన్ అయితే లేదు. 100% చేసుకోవచ్చు ఒక సిటిజన్ తన సేఫ్టీ కోసం అయితే చెప్పడం జరిగింది. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్ అయ్యండి, పబ్లిక్ కి హెల్ప్ చేయాల్సిన వాళ్ళు అయ్యండి, మీరు ఒక రక్షక భటుడు అయ్యండి, ఒక భక్షక భటుడు లాగా బిహేవ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ వీడియోలో క్లియర్ గా తెలుస్తుంది. ఆ అమ్మాయిని అంత బెదిరిస్తారా? ఒక 23 ఏళ్ళ ఒక అమ్మాయిని మీరు అంత ఒక ఖైదీని బెదిరించినట్టు బెదిరిస్తున్నారు. సో ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీ ఒపీనియన్ ఏంటి అనేది ఒక కామెంట్ లో అయితే చెప్పండి. ఆ పోలీస్ పర్సన్ చేసింది కరెక్టా కాదా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. మన ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేసుకుని ఉంచండి. మనం దీన్ని ఇక్కడతో అయితే వదులాం. కమిషనర్ గారి దగ్గరికి అయితే పోయి కంప్లైంట్ ఫైల్ చేయడం అయితే జరుగుతుంది ఈ పోలీస్ పర్సనల్ అగేన్స్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అగైన్. బై.